నాటికి రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే మా వాళ్ళని అందరినీ జైల్లో పంపించినాడు, పెరోల్ రాకుండా చేసినాడు. నేను ఇక్కడ టిఫిన్ వెరైటీస్ అని ఏజెంట్గా ఉండేవాళ్ళం మేము, కడప జిల్లా ప్రఖ్యాతిగా. బళ్ళారిలో టిఫిన్ వెరైటీస్ ఏజెంట్గా ఉండేవాళ్ళం. సుమారుగా 6-7 ఏళ్ళు ఉన్నాం. దాంట్లో లీజులు తెచ్చాం, ఎన్నో తెచ్చాం, మినరల్ తీసాం, లక్షలాది రూపాయలు కంపెనీకి పోయి తీసుకుపోయి ఇచ్చాం. ఈయన 29 సార్లు మద్రాసుకు తిరిగి రాజశేఖర రెడ్డి తీసేయించాం. ఇంకా ఇల్లు పగలగొట్టినాడు, చెట్ల కింద ఉన్నాం. ఏం చేస్తాడు? సర్వసంగ పరిత్యాగిని చేసేదానికి ఏముండదు, రావాల్సిందంతా వచ్చింది. సోనియా గాంధీకి పోయి చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి. వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినాడు, సీఎం కాడికి వచ్చినాడు. కానీ మామూలు చేయడం వల్ల ఏమొచ్చది? నష్టం తప్ప. అది ఆ కోణంలో ఇంకా ఏం చేసేదానికి ఏమీ లేదు కదా. బూడిదని ఏం చేస్తాడు? సరే, ఈ కేసుల వల్ల మీ వ్యక్తిగత జీవితానికి అలాంటి ప్రభావం చూపించింది? ఏంది ప్రభావం చూపిలేవుగా? ఈ దేశంలోని అత్యున్నత విద్యావంతుడు, మంచి అడ్వకేట్ను. నేను వ్యాపారమో వ్యవసాయమో ఇంకోటో నా వకాలతో హైకోర్టుకు పోయే సుప్రీంకోర్టుకు పోయింటే ఒక పెద్ద అడ్వకేట్గా ఉండేవారు. నా వ్యక్తిగత జీవితం పోయింది. నా వయసు అయిపోయింది. ఈ పార్టీలో 27-26 సంవత్సరాల్లో మొదలుపెట్టినా. కరిగిపోయింది. 60 కరిగిపోయింది. 59 సంవత్సరాలు వచ్చాడు. నా జీవితం అంతా ఇట్లే పోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయినారు. పిల్లలు కూడా, నాయనా నువ్వు ఏం సాధించినావు నాయనా? గౌరవానికన్నా నువ్వు ఒక గౌరవం ఏమన్నా సాధించినావా? నువ్వు నిలబెట్టింది కదా నాయన అప్పుడు వేముల తాలూకాలో తెలుగుదేశం పార్టీ. నీ రక్తంతో తడిసింది కదా నాయన, నీ రక్తపు కూడా కదా నాయన అప్పుడు వేముల పార్టీ తెలుగుదేశం అంటే. ఎవరినైనా ఇక్కడ జెండా కట్టేది 95కు పూర్వం తొడగొట్టి జెండా కొట్టింది నువ్వే కదా. ఎవరికి తెలుగుదేశం పార్టీలో అప్పుడు 95కు ముందు ఎవరికి తొడలున్నాయని ఆయన తొడలు చూపించిందే నువ్వు కదా. వృధా అయిపోయింది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కదా. ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఒకరు, MBA 5 అయిపోయింది ఒకరు, వాళ్ళకు బుద్ధి ఇచ్చింది కదా. అడుగుతుంటే నాకు ఎంతో అవమానకరంగా చిన్నగా ఉంది. మరి ఎప్పటికీ పార్టీ మనసు మారుతుందో, నేను బాధితుని కోటా లేక వస్తానో రానో 100% వస్తారు. సర్వస్వం కోల్పోయారు పార్టీ గురించి. ఆ విధంగా ఎందుకు పరిగణించలేదో, నేను బాధితుని కాదేమో, పార్టీ వల్ల సర్వ సౌకర్యాలు 4 సార్లు ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని 4 సార్లు గెలిచి రాజ్యసభలు ఎమ్మెల్సీ తీసుకొని చాలా పదవులు అనుభవించిన అనుకుంటుందో ఏమో, నాకైతే అర్థం కాలేదు. నా పార్టీ 10 కాలాల పాటు 3 పువ్వులు 6 కాయలుగా 1000 రేకుల పద్మంలా వికసించాలని, ఆంధ్రుల అభ్యుదయానికి, ప్రగతికి, పురోగమనానికి నిరంతరాయంగా పాటుపడాలని, తరాలు మారిన ఎన్ని అవాంతరాలు ఆటుపోట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వరకు తెలుగుదేశం పార్టీ సగౌరవంగా రెపరెపలు ఆడాలనేదే నా ప్రగాఢమైనటువంటి వాంఛితం. అప్పటికైనా ఇప్పటికైనా. ఆ రోజు ఏ విధంగా అయితే 2005-3000 సంవత్సరాల కిందట మన ఆంధ్రజాతికి మూలపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణుడు ఎక్కడికి పోయి కొట్టినాడు? విక్రమార్కుడు ఎక్కడ పరిపాలించేది? ఎక్కడ? మధ్యప్రదేశ్లో అవంతి నగరంలో కదా, ఉజ్జయినిలో. ఆడికి పోయి శిరచ్ఛేదం చేసినాడు కదా. విక్రమార్క శకానికి అంతం పలికి శాలివాహన శకం ప్రారంభమైంది కదా. మనకు మూలపురుషులు కదా. ఆ విధంగా తిరిగి వెలుగొందాలని మన తెలుగుదేశం పార్టీ రాజుల్లో కూడా కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు, యలమద్దొరలు, కమ్మ ప్రభువులు ఏ విధంగా పరిపాలించినారు, ఆ పురాతనమైన చరిత్రకంతా రామారావు నిలవడినాడు. రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు నిలబడాలని, తెలుగు జాతిని కాపాడాలని, ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉండే వరకు, తెలుగు జాతి అంతరించిపోకుండా ఉండే వరకు తెలుగుదేశం పార్టీ ఉండాలని, నిరంతరం విజయాలు సాధించాలని కోరుకుంటాం. అందులో సందేహమే లేదు. సార్, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలనలో భాగంగానే వైసీపీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు భరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని జగన్మోహన్ చెప్తారు. నిజంగా రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పాలన నడుస్తుందా అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్ పరిపాలన అనేది నడచడం లేదు. ఆ రోజు చెప్పిండొచ్చు. రెడ్ బుక్ పరిపాలన అనేది నడిస్తే వైసీపీ వాళ్ళు ఒక్కడు భూమి మీద ఉండరు కదా. అక్రమమా? మా లీడర్ భార్యకి ఏం సంబంధం? రామారావు కుటుంబం అసెంబ్లీలో తిట్టడము వాళ్ళది న్యాయమా? అది తెలుగుదేశం పార్టీ అక్రమమా? మా లీడర్ను అవినీతి ఆరోపణలపైన జైల్లో పెట్టడం అది సక్రమమా? కొడాలి నాని ఏదో లారీల దగ్గర ఏదో నట్లు బిగించుకునేవాడు, స్పానర్లు తిప్పుకునేవాడు. ఏం మాటలు మాట్లాడండి. వల్లభనేని వంశీ, ఈ రోజా, వీళ్ళంతా రాంబాబు, వీళ్ళంతా మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. నెల్లూరు
సొక్క ఇప్పుకొని ఒకరి మంత్రి పెట్టినాడు. ఇప్పుడు అనిల్. కడన ఎమ్మెల్యే జోగులు రమేష్ పార్టీ ఆఫీస్ మీదకి పోయినారు. ఇంటి మీదకి ఎంకరేజ్ చేసిన పార్టీ ఆఫీస్ మీదకి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఎంతమందిని మీరు అచ్చెన్నాయుడు కొండంత మంచి ఆయన ఫైల్స్ అయితే ఆపరేషన్ చేసుకుంటే అర్ధరాత్రి పోయి ఆయన వెహికల్ ఎక్కి దారుణం. రాళ్ళకు కూడా కళ్ళకు మిల్లు రావా. ఈయన స్పీకర్గా ఉంటాడు అయ్యన్న పాత్రుడు ఎంత పెద్ద మనిషి. వందలాది ఎకరాలు వాళ్ళ నాయనగారు పూర్వీకులు బీదలకు దానం చేసి ఇల్లు కట్టుకుంటే ఈ గోడ ఆక్యుపై చేసినాడు. ఇక్కడ ఎన్ని మీరు సక్రమా? మీలాంటి వాళ్ళను శిక్షించకపోతే తెలుగుదేశం పార్టీని తప్పవుతుంది. ఇలాంటి వాళ్ళను దండించకపోతే తప్పవుతుంది. పరిపాలకుడుగా ఫెయిల్యూర్ అవుతాడు. వెంటనే ఈవెన్ జగన్ నుంచి ఇట్లా తప్పులు చేసిన వాళ్ళందరినీ హత్యా నేరాల్లో ఉన్నాయి, మానవంగ నేరాల్లో ఉన్నాయి, దొంగతనాలు దోపిడీల్లో ఉన్నా, అక్రమ ఆస్తుల్లో ఉన్నా, దొంగ మద్యం అమ్ముకున్నా, ఏ ఒక్కరిని క్షమించనే కూడదు. క్షమించకుండా ఉంటేనే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త హృదయము ఉప్పొంగుతుంది. లేకుంటే తెలుగుదేశం పార్టీతో చంపింటారు కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ రగులుతూనే ఉంటారు. వెంటనే ఎత్తాలి వాళ్ళ జైలుకు. క్షణం కూడా ఢిల్లీ సగటు కార్యకర్త అభిప్రాయం. దిస్ ఇస్ నాట్ మై వర్షన్. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏంటి పార్సారథి గారు? పార్టీ భవిష్యత్తు పార్టీలో మీ భవిష్యత్తు ఏంటి? పార్టీకి ఇంతవరకు కష్టపడ్డారు, చాలా కోల్పోయారు. అదంతా గోచరం, బ్రహ్మరహస్యం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన మనసులో ఉంది మా భవిష్యత్తు ఏమిటి అనేది. నేను చెప్పలేదు. 30 ఏళ్ళుగా 1995 నుంచి ఏ భవిష్యత్తు లేదు. అంధకార బంధురం. కన్ను పూడ్చుకున్నా కనిపించని వెలుగు. సుధీర తీరంలో కనపడాలి మా తీరం నాకైతే. అయినా అని మేము పార్టీ విడవము. పార్టీ కోసం అప్పటికి ఇప్పటికి ప్రాణాలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో సీఎంలంతా ఢిల్లీలో పాదాభివందనాలు చేసి వచ్చాను. నేను ఆంధ్రుల ఆత్మాభిమానం ఆడ తాకట్టు పెట్టాను. అంజయ్యను దొబ్బేసినాడు కదా హెలికాప్టర్ నుంచి రాజీవ్ గాంధీ. అదంతా మీరు ఎరుగుదురు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి పుట్టింది? ఆంధ్రుల అగ్ని జ్వాలల్లో నుంచి పుట్టింది. ఆంధ్రుల ఆత్మాభిమానే అగ్నిపర్వతం బద్దలైతే తెలుగుదేశం పార్టీ పుట్టింది. బానిస బతుకుల పెనుచీకటిని చీల్చాలనే కోణంలో నుంచి పుట్టింది. ఆ రోజు ఎట్లుండేది? తెల్లన్నం చూసినారా రాయలసీమలో? కడుపు నిండా ఆకలితో, గుండెల నిండా అవమానాలతో, జీవితం నిండా కష్టాలతో ఉన్నారు. 1983 వరకు ఎట్లునే తెలుగు జాతి తల వంచుకొని, తల దించుకొని, తల తుంచుకొని బతికింది. ఢిల్లీలో ఏం గౌరవం ఉండేది? ఏ రోజైనా అడిగినాడు? ఆ ఫండ్స్ ప్రవాహం 25,000 కోట్లు అమరావతికి. దానికెంత? పోలవరానికి, రోడ్లకి ఎంత? ప్రతిదీ నిరంతరాయంగా వరద ప్రవహించినట్టు ప్రవహిస్తాడు నిధుల ప్రవాహం. ఇవన్నీ చేసి నిలబెట్టుకోవాలి. అభివృద్ధి జరుగుతుంది అంటే కదా పార్టీ ఇంపార్టెంట్. పార్టీ నిరంతరాయంగా మీరు చెప్పింది వడ్డీతో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో కార్యకర్తలను కలచాలా, వాళ్ళ యోగక్షేమాలు విచారించాలా, ఎక్కువ టైం కార్యకర్తలకు ఇవ్వాలా. అడ్మినిస్ట్రేషన్కే పోతా స్టేట్ దెబ్బతినేదంటే కాదు. అసలు ఈడ ఉంటే కదా కార్యకర్తలు ఉంటే కదా, కార్యకర్తలు ఉండాలా, ప్రజల్లో కూడా ఇంప్రెషన్ ఉండాలా. ఊరే మంద ఉంటే ఎట్లయితే కాదు లేదా. సార్, యువగళానికి ముందు లోకేష్ ఎలా ఉన్నారు, యువగళం తర్వాత లోకేష్ గారు ఎలా ఉన్నారు? అప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉంది? యువగళానికి ముందు అప్పటికి పరిణత చెందుతా ఉన్నాడు, పుష్పిస్తూ ఉంది పుష్పం. ఇప్పుడు పరిణతి వచ్చింది. బాగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దానివల్ల ప్రజల సమస్యలన్నీ తెలిసినాయి. ఇప్పుడు 2014 నుంచి ఉన్నాడు, బాగా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రజలు చెప్పేది ఒక్క నిమిషంలో గ్రాస్ప్ చేయగలుగుతూ ఉన్నాడు. రాబోయే తరానికి ఆంధ్రుల ఆశాజ్యోతిగా వెలుగొందాలనేది మా ఆశ. ఇంకా ట్రైనింగ్ ఇప్పుడు పెద్దవాళ్ళంతా ఆయనకు ఇస్తున్నారు. ఇంకా పెద్ద ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఏ పొరపాటు జరగకుండా ముందుకు తీసుకుపోతాడు అనేది మా ఆశాభావం. సార్, ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు అంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలి. ఆయన ఆంధ్రుల యుగ పురుషుడు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వాడు ఆంధ్రజాతిలో పుట్టడు. ఎన్టీఆరే. చంద్రబాబు నాయుడు గారు లీడరు ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ, జ్యోతి బసు, ఇంకా వాళ్ళ తర్వాత నవీన్ పట్నాయక్ కూడా పెద్ద యాక్టివ్గా ఉండేవాడు. వీళ్ళ తర్వాత అంత లీడర్ ఎవరు ఉండరు సౌత్లో కాదు, ఎంటైర్ ఇండియాలో.
పరిజ్ఞానంలో కానీ ఏదైనా రిప్రజెంటేషన్లో కానీ డిసిప్లిన్లో కానీ ఇప్పుడు 72, 73 ఏళ్ళ వయసులో ఎంత మాట్లాడు? గంట 10 నిమిషాల, గంట 15 నిమిషాల, గంట గొంతు పొరపోయిందా? గంట 17 నిమిషాలు. సింహం గర్జించినట్టే గంట 15 నిమిషాలు. ఎక్కడైనా ఆ వయసులో కూడా ఏమైనా ఉంది? అడుగు తడబడడం కానీ, మాట తడబడడం కానీ, మింగడం కానీ, మతిమరుపు కానీ ఏదైనా ఉందే? టెన్షన్ పడడం కానీ ఏం కానీ గంగా ప్రవాహం మాదిరి సాగిపోతా ఉంది. నా ఇద్దరు ఆయన కూడా లేడు కాబట్టి జ్యోతి బసు ఇప్పుడు ఉండే సమకాలీన బతికుండే లీడర్లలో చంద్రబాబు, ఈ నరేంద్ర మోడీ తర్వాత ఆ స్ట్రేచర్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు అని నా అభిప్రాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, నడిచిపోయింది అన్నీ చెప్తాడు, అన్నీ దిగజారిపోయినాయి వ్యవస్థలన్నీ. అప్పుడే ఏదో ఈ గట్టండి అవి గట్టండి అన్నాడు. ఈ మొగలేడు అడ్వాన్సుల కోసం నాకు హిందూ మతంలో ఒకటింది, నాకు మరణాంతామి వైరాగి. మరణించిన తర్వాత ఎంత దుర్మార్గుడు అయినా కానీ కామెంట్ చేయకూడదు. నా సిద్ధాంతం, దాన్ని నమ్ముతా కాబట్టి నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇవ్వాలని చెప్పినాను. ఇవ్వాలని చెప్పి 100కి 100 రూపాయలు నిజం. తెలుగుదేశం వాళ్ళు దోమలు చంపేటట్టు బ్యాట్తో చంపుతా అంటాడు మావాడు. బ్యాట్ ఉండదు దేవలు చంపేదానికి, ఇట్లా బటన్ వేసి ఇప్పుడన్నా నేను చంపుతాడు, దోమలు చంపినట్టు చంపుతాడు తెలుగుదేశం వాళ్ళు. యామారి మళ్ళీ వచ్చిందంటే అది రాకుండా చూసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడరు ఆయన పార్టీ మాతో అలయన్స్ ఉన్నాడు, కూటమి మిత్రుడు. ఆయన సీట్లు ఆయనకు గౌరవం ఆయనకు. మా పార్టీ ఎప్పుడు తీస్తుంది, ఆయన వల్ల ఏం ప్రాబ్లం. సరే, ఈ 1 year కాలంలో ఎలా ఉంది? అప్పటికప్పుడు కానీ మార్పులు వచ్చినాయా రాష్ట్రంలో? ఏమన్నా మార్పు వచ్చింది. ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి. బియ్యం అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఫెయిర్స్ ఆఫ్ డీలర్స్ ఎవరైనా ఏడైనా తెచ్చుకోవచ్చు అంటాడు. తప్పది. కొందరికి కార్డు అనేది అలర్ట్ చేయాలి. ఎవడు దగ్గర ఉంటే ఒక దానికి పోతారు, తక్కువ వచ్చినోడు కొందరు అన్ని దాంట్లోకి పోతారు, ఒక దానికి పోరు. వానికి లాభం వీళ్ళకి నష్టం కదా. అట్లనే అష్టవిష్టం అయింది. ఇప్పుడు భూములే సచ్చింద్రు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 1B వచ్చింది, అడంగలు రావడం లేదు. ఎంత అగసాట్లు వచ్చినాయి. మేము ఇన్ఛార్జి మినిస్టర్ సవిత దగ్గరికి పోయి అవన్నీ ఇచ్చి ఎంత ప్రజలు అన్నీ ఇప్పుడు ఒకటి తీసి క్లియర్ చేస్తున్నారు. రెవెన్యూ గ్రామాలు. ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టరు మేము మా నియోజకవర్గము పెద్దలు అంతా కలిసి మా యురేనియంలో కూడా గట్టిగా పట్టుబట్టి కొన్ని ఉద్యోగాలు తెచ్చాము. ఇంకా కొందరిని కావాలా యురేనియంకు టైల్ ప్యాడ్లు ఇదంతా విషపూరితం అయింది. అది వచ్చింది, టైల్ ప్యాడ్ కట్టినారు, దాంట్లోకి విషవాయువులు మట్టి అదంతా వచ్చి అంతా క్యాన్సర్ గడ్డలు సమీప గ్రామాల్లో, తలనొప్పులు, దద్దులు, పిల్లలు పుట్టరు లేడీస్కు. గర్భం 1 సంవత్సరం 1 నెల 2 నెలలు అయితేనే గర్భస్రావం జరుగుతూ ఉంది. ఒకవేళ పుట్టిన వాడు వికృత రూపంగా పుట్టడమో, కన్ను లేకుండా పుట్టడమో, అంగవికలుడుగా పుట్టడమో, మూతి ఒకటి చేతులు లేకుండా పుట్టడం ఇట్లున్నాయి. పంట లేదు. అప్పుడు 60-70 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు 700-800 వేసినా లేదు, పంట ఇక్కడ రావడమేలే. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ లూజర్స్కి అంతా ఆడ ఉద్యోగాలు రావడంలే. పెన్షన్స్ కూడా కాంపెన్సేషన్ కూడా ఇలే. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఎంత కాపాడాలా? ఎక్కడ వాటర్ ప్లాంట్లు లేవు, హాస్పిటల్ లేవు. హాస్పిటల్ గ్రామాలకు పోయి మెడిసిన్స్ ఇవ్వడంలే. ఆంధ్ర పొల్యూషన్ బోర్డు 7 నిబంధనలు విధించింది, దాని ప్రకారం చేయడంలే. ఎన్ని సమస్యలు ఉన్నాయి మాకు. అది ఆ కుంపటి అంతా వాళ్ళకు ఏదో కమిషన్ల కోసం వాళ్ళ భూములు పట్టాలు చేసుకుని డబ్బు తెచ్చేదానికి రాజశేఖర రెడ్డి మా మెడకు తగిలించిపోయినాడు. ఆ విసర్పాన్ని కాలకూట విషాన్ని చిమ్మే మెడకు తగిలించిపోయినాడు. ఆ కుటుంబం బాగుపడినది, వాళ్ళకి మధుర పొలాలు వచ్చినాయి. మేము తెచ్చాడం నాతో గీరుకోలే. సార్, గతంలో మీరు పులివెందుల మార్కెట్ చైర్మన్గా చేశారు. మీరు మీ హయాంలో ఎలా డెవలప్ చేశారు పులివెందులని? మేమే మార్కెట్ కమిటీ ఉంటే ఇప్పుడు ఈ వేముల అది గూడూరు రోడ్డు తెచ్చాము, ఒకటి గోడౌన్ కట్టాము, ఆడ సింహాదిపురంలో ఒకటి గోడౌన్ వాళ్ళు ఇదంతా బిల్డింగ్ నిర్మించాము. మా చేతనేంటి చేసాం. అప్పుడు కూడా అది నాన్ ఫంక్షనింగ్ మార్కెట్, పెద్ద ఏం లెక్కలేక కాదు. ఏదో బలవంతం చేసి నాకు పెట్టినారు. అది అప్పుడు తగిలిచ్చిన, నేను వద్దన్నాను. చిన్నది అదే, నాకే ఓపెనింగ్ ఇచ్చి నాకు గౌరవం ఇచ్చింది కాదు. అది అని నేను అనుకోవడం లేదు. సార్, అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ మిమ్మల్ని గుర్తించి మంచి స్థాయిలో పొజిషన్లో ఉండాలని చెప్పి కూడా S4 మీడియా అయితే కోరుకుంటుంది సార్. నమస్తే సార్. సంతోషం. థ్యాంక్ యూ సార్.